నువ్వు పెట్టలేదు ఏదో తిందామని వస్తా ఆకలేస్తే అన్నం పెడతా అరిసొస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు? అల్లుడు అవుతాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. నన్ను లవ్ చేస్తుందా? అవును. హైదరాబాద్ మొత్తం నన్ను లవ్ చేస్తుందా? అవును. అవునా నిజమా? ఇది తీసేయన్నా ఎవరైనా చూస్తున్నావు ఇప్పుడు ఓకే అంటే వెళ్ళిపోదాం అని అంటి మహా పోయో గుర్రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. పోతావా లేదా? మీ ఇంటికి అల్లుడు అవ్వను నేను. మరి నా పిల్లలకి నానవుతా. తడి పోషమ గుడి దేవుడు షేరు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టరు డ్రైవరీ సూపియే నీది మడి ఎట్లా పోవుడు దరి వస్తానే సరాసరి చేసిన నేను ఇప్పుడు అంటే నేను చూడంగానే ఆటోమేటిక్ గా నీ అందం నాలోకి స్ప్రెడ్ అయిపోయింది. దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క మానకు ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు నిజము కదా. వద్దు అన్నా అన్న అంటున్నావు ఇప్పుడు వరకు బాయ్ ఫ్రెండ్ అన్నా మళ్ళీ అన్న. ఏయ్ ఎవతురా అదే అన్నం అంటుందే మళ్ళా ముద్దెడతానంటుందే. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఏమైపోయా అంటే నువ్వు పిలవలేదు కదా. ఎక్కడికి? ఇంటికి ఎందుకు పిలుస్తా? నువ్వే రమ్మన్నావు. ఏంది చెప్పు. నేనెందుకు రమ్మన్నాను? ఏమైపోయా అని చూద్దాం అనుకున్నా. ఓకే ఏం లేదు, ఎమోషనల్ వెళ్ళిపోయిన కంట్రోల్. అయ్యో ఎందుకు? లవ్ బ్రేకప్? అయ్యో నీ లవ్ ఏం చేస్తుంది? ఎందుకు గోర్లు తింటున్నా అన్నం తినలేదా? నువ్వు పెట్టలేదు. ఏదో తిందామని వస్తా. ఆకలేస్తే అన్నం పెడతా అరిసొస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. సరే చెప్పు. జోకులు వద్దు కానీ చెప్పు, ఏం స్పెషల్ చేసినావు నా కోసం? నువ్వు వస్తావని చెప్పలేదు కదా. నేను వస్తానని చెప్పలేదు కదా. చెప్పాను కదా నువ్వు ఫోన్ చేసినప్పుడు. ఏమని చెప్పావు? కమ్మింగ్ విల్ డిస్కస్. మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు. మీ మమ్మీ డాడీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నా. ఎందుకు? అల్లుడు అవుతాను. అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను. మీరే ఫిక్స్ అయిపోయారా? అవును, నీ అందాన్ని చూసి. చెమటలు ఎక్కువ ఉన్నాయనా? అవును. నేను మంచోని కాదు, అవలేగానే. నువ్వు అవలేగాడివి అని తెలిసే ఓకే చేశాను. అవలేగానే ఓకేనా నీకు? అట్లాంటిది నీ అందం. చెమటలు కారిపోతున్నాయి నాకు. ఇప్పుడు ప్రపోజ్ చేసినావు ఇండైరెక్ట్గా? లేదు. మరి ఒప్పుకుంటామని ట్రై చేస్తున్నా. దీనికి ప్రపోజల్కి. ఇగో నాకు ఈ లవ్ యాక్చువల్గా ఫస్ట్ అబ్బాయి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది. నాకు లవ్ గివ్వు అంత పడదు. మరి డైరెక్ట్గా మా డాడీని అడుగు. ఏమని అడగను మీ డాడీని? మీ ఇంటికి అల్లుడు అవుతా. మీ ఇంటికా? అల్లుడు లేరా? చెప్పు. నువ్వు ఓకే అంటే రెండో అల్లుడు అవుతావు. ఇగో పెళ్ళి గిల్లు ఎందుకు చెప్పు. మరి ఏం చేస్తావు? లవ్ చేసుకుందాం. లవ్ చేసుకుని ఏం చేస్తాం? లవ్ చేసుకుందాం తర్వాత అంతే. దాని తర్వాత ఒకనొకరు అండర్స్టాండింగ్ చేసుకుందాం. అండర్స్టాండింగ్ ఎందుకు? లవ్ తర్వాత ఏం చేసుకుంటా? పెళ్ళే కదా. అదే ఫస్ట్ పెళ్ళి చేసుకుందాం. ఫస్ట్ పెళ్ళి చేసుకొని తర్వాత ఎమోషన్ అవ్వడం కన్నా ఫస్ట్ లవ్ చేసుకుని అండర్స్టాండింగ్ అయ్యి తర్వాత పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా. ఓకేనా? ఓకే. లవ్ వద్దు, పెళ్ళే. ఏంది లవ్ ఎందుకు వద్దు? నువ్వు లవ్ చేస్తే ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలని తిప్పుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఎవరిని తిప్పుకున్నా నేను? నాకు చెప్పారు మా చెల్లెలు వాళ్ళు. హైదరాబాద్లో తిప్పుకున్నా. మీ చెల్లెలు కూడా నన్ను లవ్ చేశారా? హైదరాబాద్ మొత్తం నన్ను లవ్ చేస్తుందా? అవును. అవునా నిజమా? చాలా మందిని లవ్ చేసావంట. లవ్ చేయలే నేను. కిస్ చేసావు, హక్ చేసావంట చాలా మంది. మరి ఎట్లా పెళ్లి చేసుకున్నా అంటున్నావు? నేను హౌలేగానైనా అంటే అన్నీ తెలిసిన అని చేసుకుంటే లైఫ్లో సెటిల్ అవుతాను. సెటిల్ అవ్వడానికి నన్ను చేసుకుంటున్నావు. నువ్వు సెటిల్ అవుతావు, మరి నా పరిస్థితి? నేను వస్తే నీ లైఫ్లోకి ఆటోమేటిక్గా సెటిల్ అవుతావు. నేనా? నేను నువ్వు ఇద్దరం
నువ్వు ఫిక్స్ అయిపోతే సరిపోతుందా? నేను ఫిక్స్ అవద్దా? సరే మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడు, ఏమని మాట్లాడను? నీ కోడల్ని తీసుకొస్తా. ఎందుకు చెప్పు లవ్ ఇవ్వని? అవును, మనకు సెట్ అవ్వదు. నీకు అమ్మాయిలు అందంగా ఉండాలి కదా. అందంగానే ఉన్నావు కదా నువ్వు. అన్న ఇది తీసే అన్న, ఇది తీసే అన్న, ఎవరైనా చూస్తున్నావు అన్న ఇది తీయొద్దన్నా. సరే చెప్పు. చెప్పాలి. సరే ఫైనల్గా ఏం చేస్తావు? యాక్సెప్ట్ చేస్తావా లేదా? చేయను. ఓకే, మీ ఇష్టం. నువ్వు బాధపడతావు. నీకు ఒక్కరైతే కదా 100 మంది అమ్మాయిలు, బట్ నా లవ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తావు? నన్ను ఒక్కనే సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. నేను నమ్మను. అయ్యో నిజంగానే? నిజంగానా? షూరా? నువ్వు ఇప్పుడు ఓకే అంటే వెళ్ళిపోదాం. అని అంటి మహాబోయో గుర్రమ్మంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు. పెళ్లి చేసుకోండి మీ ఇంటికి. గుళ్ళో చేసుకున్నావు? గుళ్ళో ఏం లే, రోడ్డు మీదే చేసేసుకున్నాం. రోడ్డు మీద చేసుకునే అలవాట్లేదు నాకు. పీకాచు అంటుంది. యా మా బాయ్ ఫ్రెండ్. వావ్, ఇప్పుడు రియాలిటీకి వచ్చినావు. ఎంతమంది బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నావు? అంటే ఓల్డ్ బాయ్ ఫ్రెండ్, ప్రజెంట్ నువ్వు కదా. ఫ్యూచర్ ఎవరు? ఫ్యూచర్ కూడా నువ్వే. ఫ్యూచర్లో మన పిల్లలు లవ్ చేస్తారు. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాక నన్ను ఎట్లా లవ్ చేస్తాను? పాస్టే, ప్రజెంట్ లవ్ అంటే ఎవరో ఒకరు ఉండాలా మీకు? ఉండాలి. చిచ్చి వద్దు స్వామి ఇలాంటి. వద్దు కాదు, నువ్వు నిజంగా అంటున్నావు, ఉండాలంటున్నావు. లేదు నువ్వు నా హస్బెండ్ అని నేను ఫిక్స్ అయిపోయా. నీకు ఓకే అంటే మీ ఇంటికి వచ్చేస్తా. అమ్మాయిలందరూ అంతేనా? చిచ్చి అమ్మాయిలందరూ ఏదో ఒక టైంలో ఏదో ఒక అబ్బాయి ఉండాలి, ఏదో ఒకటి లవ్ చేయాలి, వాడిని మోసం చేయాలి, వాడిని సంక నాకించాలి, వాడు గడ్డం పెంచుకోవాలి. అవును, నీ కాడ ఏం తీసుకున్నాను నేనేం సంక నాకు ఇచ్చలేదు కదా, అందుకే హస్బెండ్ అవుదాం అంటున్నా. వైఫ్ నేను నీ గురించి అంటలేను, అమ్మాయిల గురించి అంటున్నా. అమ్మాయి నేను కూడా అమ్మాయి కదా. నువ్వు అమ్మాయి, మంచి అమ్మాయి. నువ్వు అమ్మాయిలందరినీ తిప్పుతున్నావు కాబట్టి నేను నీ గురించే చెప్తున్నా. నువ్వు మంచి అమ్మాయివా చెడు అమ్మాయివా? నీకు ఎలా అనిపిస్తుంది? నా డ్రెస్ కోడ్ చూడు, పద్ధతిగా ఉన్నాను. పద్ధతికి పట్టు చీర కట్టలేను, పంజాబ్ డ్రెస్ కట్టినావు. పంజాబీ డ్రెస్ అయినా కప్పుకొని ఉన్నాను కదా. కప్పుకుంటే పద్ధతి, కప్పుకోకపోతే అంటే అది దానికి పేర్లు వేరు పెడతారు చాలా మంది. వాళ్ళలో డ్రెస్సింగ్ స్టైల్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేయలేము. ఓకే ఫైనల్గా ఏం చెప్తావు? మా ఇంటికి అల్లుడు అవుతావా లేదా? మీ ఇంటికి అల్లుడు అవ్వను నేను. మరి నా పిల్లలకి నాన్న అవుతా? తడి పోషమ గుడి దేవుడు షేరు కట్టమడి నా మడి దున్ను మరి ట్రాక్టరు డ్రైవరీ సూపియే నీది మడి ఎట్లా ఊడు దరి వస్తానే సరాసరి. అంటే పెళ్లి చేసుకోకుండా కంటారు కదా. అట్టకన్నా చిచ్చి మరి ఇప్పుడే అన్నావు కదా నువ్వు. ఏంటి అట్లయితే నేను రెడీ. ఓకే అట్లయితే అంటే బాగుంటుంది. నీకు పెళ్లి చేసుకునేకి నాకు నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుందామని, ఎన్ని మంది అమ్మాయిలతో ఆడుకుంటున్నామని తెలుసుకుందామని నాకు తెలుసు నీ గురించి. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఇలా అంటే పెళ్ళికైతే ఓకే లేదు, పిల్లల కన్నా అయితే ఓకే అంటున్నావు. నువ్వే అన్నావు, నేను అనలే ఆ డైలాగ్. నువ్వు అన్నావు. సరే నేను అన్న ఫీల్ అవ్వు. నిజంగానే ఫీల్ అయ్యాను, నేను చాలా హర్ట్ అయ్యాను. సరే నేను ఎత్తు కొట్టుకో దానికి. నువ్వు కొట్టుకో, సరే నేను కొట్టుకో. నాలాంటి అమ్మాయిలు మిస్ అవుతున్నాను. ఈ యొక్క డైలాగ్తో అయినా కొట్టుకుంటాను. కొట్టుకో మరి. కళ్ళు బాగున్నాయి నీది. అయ్యో అవును, నువ్వు ఇచ్చినవి. మీ మమ్మీ డాడీ ఇచ్చి నేనేం చేసిన? మా మమ్మీ నాన్న పెంచారు, బట్ నా అందాన్ని ఇంప్రూవ్ చేసింది నువ్వే కదా. ఏమేం చేసిన నేను ఇంప్రూవ్? అంటే నేను చూడంగానే ఆటోమేటిక్గా నీ అందం నాలోకి స్ప్రెడ్ అయిపోయింది. దగ్గరైన కొద్ది దొరక్క జారకు, నీలి కళ్ళతోటి కొరక్క మానకు, ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు, నిజము కదా. నాకంటే ఎక్కువ ఫ్లైటింగ్ నీకే ఉన్నాయే. అమ్మాయిని ఇంతలా పోడలే నేను. ఏంది మామూలుగా ఏంటో అన్నం తింటున్నావా ఫ్లైటింగ్ తింటున్నావు? నిన్ను తింటున్నా. సరే ఫైనల్గా ఏమంటావు? ఫైనల్గా ఇంటికి వెళ్ళు, మీ మమ్మీ డాడీని వచ్చి కూర్చోబెట్టుకో అని చెప్పు. మీ మమ్మీని పిలువు, అన్నం పెట్టుకోరా, తినేసి పడుకో. బాయ్. అంతే బాయ్. వచ్చి వద్దు వద్దు అన్నా, వద్దు అన్నా. అన్న అంటున్నావు, ఇప్పుడు వరకు బాయ్ ఫ్రెండ్ అన్నా, మళ్ళీ అన్న. ఏయ్ ఎవతురా అదే అన్నం అంటుందే, మళ్ళీ ముద్దెడతానంటుందే.
ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే